Hello everyone, welcome to VIPIS Academy. This is Manikanth, your Science and Technology faculty. Today in this video, we are going to see an introduction to the Science and Technology course. So in this video, we are going to discuss what are the things that we are going to discuss in this course. In general, why Science and Technology is important and why students neglect Science and Technology as a subject. So let's start. First, there is a pure negligence with respect to Science and Technology subject with UPSC aspirants and also in general Group 1 aspirants. మనకు Science and Technology అనే సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు ఎవరు గమనించట్లేదు. యూపీఎస్సీ ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంట్, అలానే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఈ నెగ్లెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ రీజన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బిగ్ 4 సబ్జెక్ట్. ఇప్పుడు మనకి బిగ్ 4 సబ్జెక్ట్స్ అంటే ఏంటి? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. చాలా వరకు ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే 80% ఆఫ్ దేర్ ప్రిపరేషన్ దే గివ్ ఇట్ టు ఓన్లీ దీస్ 4 సబ్జెక్ట్స్. కానీ ఆ 4 సబ్జెక్టులే మనకి 80% ఆఫ్ ద సిలబస్ ఉన్నాయా అంటే లేదు. 80% ఆఫ్ ద వెయిటేజ్ ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకు లేదు, వాటి వెయిటేజ్ ఎంత, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ ఎంత, ఓకే. అండ్ సెకండ్ రీజన్, నాట్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అండ్ వెయిటేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్. మనం ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఎంత టైం కేటాయించాలి, ఇది ఇంపార్టెంట్. బట్ ఇదన్నీ తెలుసుకోకుండానే మనం కోచింగ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క వెయిటేజ్ కానీ, మనకి ఎంత ట్రెండ్ కానీ, ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ఎంటర్ అవ్వటం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ రీజన్ ఈస్ there is a misconception that only current affairs will be sufficient. కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదువుకుంటే చాలు, ఇది మనకి చాలామంది చెప్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది అని. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ నోషన్. మనకి బేసిక్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఉండాలి. అవి ఉన్నప్పుడు మనం దాన్ని రిలేట్ చేసుకుని, ఇప్పుడు మనకి ఫ్యాక్చువల్ బేసిస్ అంటాం, ఫ్యాక్చువల్ కాన్సెప్చువల్ బేసిస్ని కరెంట్ అఫైర్స్కి అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే మనం యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. సో అది కూడా ఒక రీజన్. నౌ వీ విల్ సీ వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద లాస్ట్ 5-6 years ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ అంతా లాస్ట్ 6 years 2016 నుంచి ఇయర్ వరకు చూసుకుంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, on an average more than 10 questions, and in the last 3-4 years on an average 12 questions. 12 questions అంటే more than 10% ఆఫ్ ద పేపర్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుంచే వస్తుంది. మనం ఏమనుకుంటాం, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటాం. ఈ ఇయర్ 2022లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది కూడా మనం చూద్దాం. And we will compare it with science and technology. So in general, on an average 12 questions in prelims, which is almost 12% of the UPSC prelims paper. So this is the weightage of all the topics in this year's UPSC prelims. ఈ ఇయర్ ఏదైతే 2022లో మనకి ప్రిలిమ్స్ జరిగిందో దాంట్లో ఈచ్ టాపిక్ యొక్క వెయిటేజ్. ఇప్పుడు లెట్ us కంపేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ద బిగ్ 4 సబ్జెక్ట్స్. హిస్టరీ తీసుకుందాం. మనకి ఏన్షియంట్ హిస్టరీ, అలానే మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, ఈ 3 కలిపితే 2+4+4 ఎన్ని క్వశ్చన్స్ అండి? 10 క్వశ్చన్స్. అదే ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి 13 క్వశ్చన్స్. మన ప్రిపరేషన్లో ఎక్కువ శాతం మనం హిస్టరీ అనే టాపిక్కే మనం కేటాయిస్తూ ఉంటాం. అండ్ హిస్టరీ మీరు ఎంత చదివినా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ 13 క్వశ్చన్స్లో మీరు తక్కువ ఆన్సర్ చేస్తారు. ఆటోమేటిక్గా వేరే యాస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీరు వెనకబడిపోయి ఉంటారు. సో దట్స్ వై సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ ఈజ్ మోర్ దాన్ హిస్టరీ. అండ్ లెట్ us see with respect to geography. How many questions are asked in geography this year? 11 questions. So if we compare with the big 4 subjects, science and technology has more weightage than both history and geography. Let us compare it with polity. So how many questions are being asked in polity? International relations around 7 questions. Similarly, economics this year 14 questions, and with respect to polity and governance 12 questions. So it is more than polity, more than history and more than geography, and almost equal to
అదర్ సబ్జెక్ట్ ఎకానమీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ ద బిగ్ 4 సబ్జెక్ట్స్ అనేది మీకు ఇది చూసినప్పుడు మీకు అర్థం కావాలి. నౌ వీ విల్ సీ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్. మనకి యూపీఎస్సీ మెయిన్స్లో GS3 జనరల్ స్టడీస్ పేపర్ 3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ GS3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క వెయిటేజ్ అంతా ఇన్ ద లాస్ట్ 10 years యొక్క వెయిటేజ్ ఇచ్చాం మనం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆన్ యాన్ యావరేజ్ మనకి 3+ క్వశ్చన్స్ ఇన్ GS3. మనకి GS3 పేపర్లో మెయిన్గా ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఎకానమీ ఉంటుంది. ఎకానమీ తర్వాత ఒక 3-4 సబ్జెక్ట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి. సో సింపుల్ థింగ్, if you want to clear UPSC prelims or UPSC mains, unless you get familiar with the subject of science and technology, that is not going to happen. ఈ వెయిటేజ్ చూసిన తర్వాత ఫస్ట్ పాయింట్ మీకు అర్థం అవ్వాల్సింది ఇంపార్టెన్స్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అ సబ్జెక్ట్. ఓకే, నౌ లెట్ us look at the syllabus of UPSC mains GS3. So this is the syllabus of science and technology in UPSC mains. Now we are going to cover each and every aspect that is mentioned in this syllabus. So just let us have a look at what is there in the syllabus. So first, science and technology developments and their applications and effects in everyday life. So this topic is related to current affairs. And one more thing that I am going to tell, even the last 1 year current affairs with respect to science and technology, any new developments with respect to science and technology, even that we are going to cover in this course. So no need to worry about even the recent developments. All the recent developments also we are going to cover in this course. Okay, and second thing, achievements of Indians in science and technology. This is one topic that is not important for prelims. That's why most of the aspirants neglect this topic. Achievements of Indian scientists in science and technology, nobody cares because it is almost never being asked in prelims. But every alternative year there is one question on this topic in UPSC mains. Almost every alternative year there will be one question on this topic, and these type of questions you can answer only when you have a proper coaching with respect to science and technology subject. In our class we are going to discuss this topic extensively, so no need to worry. And next topic, indigenization of technology and developing new technologies. So what are the technologies that are being developed in India? In general, what are the new developments in the whole world that we need to know? Similarly, what are the new technologies that are being developed in India? For example, recently Covaxin, it is a vaccine developed by India. So that is one kind of new technology which comes under biotechnology. So even such things we need to know. Similarly, awareness in the fields of IT, space, computers, robotics, nanotechnology, biotechnology, and issues relating to each of these technology. Now, if you don't have basics about each of these, IT means information technology, you need to have some kind of base with respect to what is information technology, what are the recent developments. Similarly, space technology, what are different types of spacecraft that are there in India, and ISRO has how many types of GSLVs, PSLVs. All these things are basics. And what is a GSLV, what is a PSLV? These are the basics if you are familiar with. Even if there is a question which you might not have read in the current affairs, then also you can easily handle that question. Okay, అండ్ ఇప్పుడు కంప్యూటర్స్ అనేది వచ్చేసరికి మనకి రోబోటిక్స్ కానీ వీటిల్లో మనకి ఏదైతే న్యూ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటిల్లో మనకి బేసిక్స్ ఏదైతే ఉంటాయో మన మెయిన్ క్లాస్ ఎయిమ్ వచ్చేసరికి ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే కరెంట్ అఫైర్స్ మనకి లాస్ట్ 1 yearలో న్యూ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అండ్ బయోటెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. మనకి ఎవ్రీ ఇయర్ బయోటెక్నాలజీకి సంబంధించి కనీసం 3 నుంచి 4 క్వశ్చన్లు కంపల్సరీ వస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి వ్యాక్సిన్స్ మీద ఇట్లాంటి వాటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. దిస్ ఇయర్ దేర్ ఈజ్ వన్ క్వశ్చన్, బి సెల్స్ అండ్ టీ సెల్స్ అనే దాని గురించి ఇచ్చారు. ఇది మనం ఎక్కడ నేర్చుకుంటాం? మనకి ఒక బేసిక్స్ ఎన్సీఆర్టీ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి బి సెల్ అంటే ఏంటి, టీ సెల్ అంటే ఏంటని తెలుస్తుంది. అవి దేనికి ఉపయోగపడతాయి? ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్ క్వశ్చన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్లైడ్స్. సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ దోస్. సో ఈ బేసిక్స్ అనేవి మనకి లేకపోతే మనం న్యూస్లో వచ్చే ఏదన్నా న్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంటే దాన్ని చదవడానికి మనకు కష్టంగా ఉంటుంది.
సో దట్స్ వై బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు కరెంట్ అఫైర్స్ చదవాలి అన్నా నీకు బేసిక్స్ ఉండాలి. నీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడే నీకు కరెంట్ అఫైర్ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకే. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్? ఒక హోల్ పేపర్ 5 ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఈజ్ డెడికేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వితౌట్ రీడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూ కాంట్ క్లియర్ ఏ సింగిల్ పేపర్. ఒక మొత్తం పేపర్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకే ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1. నౌ లెట్ us look at తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సిమిలర్లీ పేపర్ 5 ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో హాఫ్ ఆఫ్ ద పేపర్ ఈజ్ అగైన్ డెడికేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్స్ వై సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ గ్రూప్ 1 ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీరు నేర్చుకోకపోతే పర్ఫెక్ట్గా మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేయలేరు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా క్లియర్ చేయలేరు. ఓకే. నౌ వాట్ ఆర్ వీ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ కోర్స్? అసలు ఈ కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇందులో ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు, ఈ కోర్స్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేవి చూద్దాం. ఫస్ట్, కాంప్రిహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాంగిల్. ఓన్లీ ప్రిలిమ్స్ యాంగిల్, ఓన్లీ మెయిన్స్ యాంగిల్ కాదండి, మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, నేను ఆల్రెడీ మీకు చూపించాను ప్రిలిమ్స్లో ఎంత వెయిటేజ్ ఉంది, మెయిన్స్లో ఎంత వెయిటేజ్ ఉంది, అండ్ మెయిన్స్ సిలబస్ కూడా చూపించాను. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే 13 క్వశ్చన్లు ఆర్ 12 క్వశ్చన్లు వస్తున్నాయో వాటిని ఆన్సర్ చేయడానికి, అలానే మెయిన్స్లో ఏదైతే 3+ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని ఆన్సర్ చేయడానికి, వన్స్ యూ కంప్లీట్ దిస్ కోర్స్ యూ విల్ బీ ఈజీలీ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. That is the first point. And second, syllabus will be covered for both UPSC and Group 1. UPSC syllabus మన మెయిన్ థీమ్, కానీ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే ఎక్స్ట్రా టాపిక్స్ వాటి సిలబస్లో ఉన్నాయో అవి కూడా మనం కవర్ చేయబోతున్నాం. మెయిన్ మన గోల్ వచ్చేసరికి యూపీఎస్సీ సిలబస్ అయినా అవి కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన కోర్స్ని కవర్ చేయబోతున్నాం. ఓకే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కాంప్రిహెన్సివ్ కోర్స్ ఫర్ బోత్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఆల్సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అండ్ నెక్స్ట్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ విల్ ఆల్సో బి కవర్డ్. లాస్ట్ 1 year న్యూ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం కవర్ చేయబోతున్నాం. అలానే ఎవరైతే ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి బిఫోర్ ప్రిలిమ్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ వాల్యూ ఎడిషన్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్. మీరు అనుకోవచ్చు ఇప్పుడే మనం కోర్స్ తీసుకుంటే మరి నెక్స్ట్ 1 yearలో వచ్చే కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 1 yearలో వచ్చే కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్ ముందు అగైన్ వాల్యూ ఎడిషన్ కోర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ యూ. ఇట్లానే వన్స్ మీరు ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే ఆ వాల్యూ ఎడిషన్ దోస్ విల్ బీ ఫ్రీ. ఒకసారి కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాల్యూ ఎడిషన్ విల్ ఆల్వేస్ బీ ఫ్రీ ఫర్ యూ. Okay, so that is also one point. And all the previous year questions will be covered in the class topic wise. ఒక్కొక్క టాపిక్ తీసుకుని దానిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అవి కూడా మనం క్లాస్లోనే కవర్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్, రెగ్యులర్ ప్రిలిమ్స్ బేస్డ్ టెస్ట్ ఫర్ అసెస్మెంట్. మనకి రెగ్యులర్గా ప్రిలిమ్స్ యాంగిల్లో మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి టెస్ట్లు అనేది కండక్ట్ చేయబడతాయి. ఒక టాపిక్ ఆర్ ఒక చాప్టర్ అయిపోగానే మనకి దానికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను, మిమ్మల్ని మీరు వాటి ద్వారా రెగ్యులర్గా అసెస్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎవ్రీడే 1 or 2 మెయిన్స్ క్వశ్చన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. మనకు ఒక క్లాస్ అయిపోగానే నేను ఎవ్రీడే 1 or 2 మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇస్తాను. అండ్ ఎవరైతే వాటి ఆన్సర్స్ రాసి సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. ఓకే. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాంగిల్లో మీకు టెస్ట్లు కూడా కండక్ట్ చేయబడతాయి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఓన్లీ. అండ్ లాస్ట్ ఆస్పెక్ట్, ఆల్ ద స్లైడ్స్. ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట స్టూడెంట్స్కి. క్లాస్లో ఏదైతే స్లైడ్స్ యూస్ చేస్తామో అది మాకు ఇస్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఫర్ ద క్లాసెస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద స్టూడెంట్స్. నో నీడ్ టు వరీ. మీరు క్లాస్లో నోట్స్ రాసుకోవచ్చు, ఏదైతే నేను స్లైడ్స్ ఇస్తానో ఆ స్లైడ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. అట్లానే స్లైడ్సే కాకుండా వాల్యూ ఎడిషన్ మెటీరియల్ నా దగ్గర ఏదైతే బుక్స్కి సంబంధించి పీడిఎఫ్స్ ఉంటాయో అవి అన్నీ కూడా మీకు వాల్యూ ఎడిషన్గా ప్రొవైడ్ చేయబడతాయి. ఓకే. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్.
And next, what are the sources that we are going to cover with respect to science and technology? First, basics, NCERTs నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఈ కోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఏమీ నాలెడ్జ్ లేదు, మీరు అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కాదు, అట్లాంటి వాళ్ళకు కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ మనం కోర్స్ అనేది చెప్పబోతున్నాం. అసలు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి NCERTs చదువుకొస్తే అక్కడి నుంచి తీసుకెళ్తాం అనేది కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ NCERTs వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ కోర్స్. అండ్ రవి పి అగ్రహారి అనే బుక్ని కొంచెం మనం బేసిస్గా పెట్టుకుంటాం. సో అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్, ఈ ఇయర్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో 2022 ప్రిలిమ్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ 4 యాప్ నేమ్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏవి అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఇది మనకి ఆన్ ద అవుట్ సైడ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ విల్ సీమ్ యాజ్ ఎ కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్ లాగానే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు బేస్ ఏం తెలియాలి, ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలియకుండా మీరు కరెంట్ అఫైర్స్ చదివినంత మాత్రాన మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా? మీకు ఆరోగ్య సేతు యాప్ అంటే ఏంటో తెలియచ్చు, కోవిన్ యాప్ అంటే ఏంటో తెలియచ్చు, ఈ నెక్స్ట్ 2 యాప్స్ కూడా మీకు తెలియచ్చు. కాకపోతే వాట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్? అన్లెస్ యూ నో దట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆల్ దీస్ బేసిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ అవర్ కోర్స్. ఇప్పుడు ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, మనం ఒక యాప్ లాంచ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కోడింగ్ అనేది ఓపెన్ సోర్స్ ఇచ్చినప్పుడు మనం యాప్ ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో యూజింగ్ దట్ వేరే కంట్రీస్ కూడా దాని బేసిస్గా వాళ్ళ యాప్స్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ ఓపెన్ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ యాప్స్, ఎస్పెషల్లీ ఆరోగ్య సేతు, కోవిన్. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ చేసుకునే అంత R&D వాళ్ళకు ఉండకపోవచ్చు. బట్ ఇండియా లాంటి కంట్రీ ఏంటంటే ఒక యాప్ డెవలప్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్గా ప్రొవైడ్ చేసి వేరే కంట్రీస్ కూడా హెల్ప్ అయ్యేలా చేస్తూ ఉంటారు. సో దట్స్ వై ఆల్ ద 4 యాప్స్ ఆర్ ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఆరోగ్య సేతు యాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అందరి ఫోన్స్లో ఉంటుంది. కోవిన్ యాప్ ఇట్ ఈస్ ఫర్ వ్యాక్సినేషన్, డిజీ లాకర్ ఇట్ ఈస్ ఫర్ ద డాక్యుమెంట్స్, అండ్ దీక్ష యాప్ ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్. సో the answer is all the above, 1 2 3 4. Okay, so this is one question. We'll see another question. So with reference to web 3.0 consider the following statements. So this is a outright current affairs question. web 3.0 గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదవలేదు, కరెంట్ అఫైర్స్లో మీరు చదవలేదు, అయినా సరే దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి, దట్ we will see. సో ఫస్ట్ స్టేట్మెంట్, web 3.0 టెక్నాలజీ ఎనేబుల్స్ పీపుల్ టు కంట్రోల్ దేర్ ఓన్ డేటా. ఎవరి డేటాని వాళ్ళు కంట్రోల్ చేసుకునేలా ఎనేబుల్ చేస్తుంది, అది ఫస్ట్ స్టేట్మెంట్, దాన్ని గుర్తుంచుకుందాం. సెకండ్, web 3.0 వరల్డ్ దేర్ కెన్ బి బ్లాక్ చైన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్స్. ఇక్కడ మీకు బ్లాక్ చైన్ అంటే ఏంటి అనేది తెలియాలి. Once we complete our classes, you are definitely going to be familiar with what is a blockchain technology and where you are going to use blockchain technology. So second point, blockchain based social networks ni use cheyochu. And third, it is operated by users collectively rather than a corporation. Oka corporation ante enti like a Facebook, Google itla kaakunda it can be operated by users collectively. Ippudu ee 3 statements manam combination lo chuste each and every statement is related. సో ఫస్ట్ స్టేట్మెంట్లో కంట్రోలింగ్ దేర్ ఓన్ డేటా అనేది, ఇక్కడ కలెక్టివ్లీ మనం యూజర్స్ అనేది దాన్ని నడిపిస్తారు అనేది. ఈ 2 స్టేట్మెంట్స్ చూస్తే మనకి దే ఆర్ రిలేటెడ్ అనేది అర్థమవుతుంది. అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటనేది వన్స్ మీరు నేర్చుకున్నాక యూ విల్ నో దట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టెక్నాలజీ వేర్ దేర్ వోంట్ బి ఎనీ కార్పొరేషన్, ఇట్ ఈస్ కలెక్టివ్లీ మేనేజ్డ్ బై ద యూజర్స్. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ మనకి 3 రిలేటెడ్గా కనిపిస్తుంది. ఒకటి తప్పైనా ఇంకోటి తప్పయ్యేలా ఉన్నాయి. అంటే మనం ఆప్షన్స్ చూసుకుంటే 2 ఆప్షన్స్ తప్పయ్యి ఒక ఆప్షన్ రైట్ అయ్యే ఆప్షన్ అసలు ఇక్కడ లేదు. సో కంపల్సరీ ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి ఆన్ ద టోస్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్.
ఒక టాపిక్ మనం చదవనంత మాత్రాన ఆ క్వశ్చన్ మనం వదిలేయకూడదు. అలా వదిలేసి అసలు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనకు క్లియర్ అవడం అనేదే కష్టం. సో దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫర్ యూ ఇన్ దిస్ కోర్స్. ఓకే, నెక్స్ట్, which of the following statements best reflect the idea behind the fractional orbital bombardment system? అగైన్ ఇందాక క్వశ్చన్ ఎలాగైతే ఆన్సర్ చేసామో సిమిలర్ టెక్నిక్ యూస్ చేసి ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనకు అడిగింది ఏంటి? ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఫ్రాక్షనల్ ఆర్బిటల్ అంటే ఒక ఆర్బిట్లో సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం మాత్రమే ఉంటుంది, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, bombardment system, that means it is a type of destructive system. ఓకే, సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మనకి ఏ ఆప్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్, ఏ హైపర్సోనిక్ మిసైల్ ఈజ్ లాంచ్డ్ ఇన్ టు స్పేస్ టు కౌంటర్ ద ఆస్ట్రాయిడ్ అప్రోచింగ్ ద ఎర్త్ అండ్ ఎక్స్ప్లోడింగ్. ఇందులో మనకి ఆర్బిట్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు ఈ ఆప్షన్లో? డైరెక్ట్గా ఒక హైపర్సోనిక్ మిసైల్ని పంపిస్తున్నాం అండ్ ఆస్ట్రాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం అంటున్నారు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్లో ఉంటుంది అనేది ఈ స్టేట్మెంట్లో మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఏ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్స్ ఆన్ ఎనదర్ ప్లానెట్ ఆఫ్టర్ మేకింగ్ సెవరల్ ఆర్బిటల్ మోషన్స్. ఇక్కడ ఆర్బిట్ గురించి ఉంది, బట్ సెకండ్ పార్ట్ బొంబార్డ్మెంట్ సిస్టమ్ దేన్ని డిస్ట్రాయ్ చేయట్లేదు, జస్ట్ వేరే ప్లానెట్ మీద ల్యాండ్ చేస్తున్నాం. సో ఈవెన్ దిస్ ఆప్షన్ డజంట్ లుక్ కరెక్ట్. Now let us see the third option. A missile is put into a stable orbit around the earth and deorbits over a target on the earth. అంటే ఒక ఆర్బిట్లో పెడుతున్నాం, మళ్ళీ డిఆర్బిట్ అయ్యి ఎర్త్ మీద ఒక టార్గెట్ మీదకి పంపిస్తున్నాం. సో మనకి ఫ్రాక్షనల్ ఆర్బిట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అలానే బొంబార్డ్మెంట్ సిస్టమ్ అనేది కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. Okay, so like this you have to think in the exam and answer the questions. Okay, and next question, which of the following is in context of the term qubit is mentioned? Qubit అనేది ఏ టెక్నాలజీకి సంబంధించి? ఈ ఇయర్ యూపీఎస్సీ పేపర్లో ఉన్న 100 క్వశ్చన్స్లో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకు? మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఒక ఫుల్ క్లాసే తీసుకోబోతున్నాం. ఆ ఫుల్ క్లాస్లో మనం మెయిన్గా మాట్లాడుకునేదే క్యూబిట్ గురించి. సో క్యూబిట్ అనేది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిందని ఒకసారి మన క్లాసెస్ అయినాక అసలు మీకు కనీసం మినిమం డౌట్ కూడా ఉండదు. యూ విల్ ఈజీలీ ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఇంకో రకంగా ఆలోచించాలన్నా క్యూయూ అనేది ఇక్కడ ఈ ఆప్షన్స్లో దేనికి రిలేటెడ్గా ఉంది? క్వాంటమ్ టెక్నాలజీ. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. Closed circuit television, nothing but CCTV. And next, radio frequency identification, nothing but RFID. And the last one is nothing but Wi-Fi, wireless local area network. సో ఈ మూడిట్లో ఏది మనకి షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ అనేది క్వశ్చన్. మనకు ఆబ్వియస్లీ వైఫై అనేది షార్ట్ రేంజ్ అని తెలుసు, ఎందుకంటే ఒక హౌస్లో కానీ ఒక కంపెనీలో కానీ ఒక రూమ్లో వరకే యూజ్ చేస్తాం వైఫై. ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్, దట్ ఈజ్ ఏ ఈజీ ఆప్షన్ టు సెలెక్ట్. అండ్ ఆర్ఎఫ్ఐడి అనేది రీసెంట్గా మనకి సెవరల్ యూజెస్ చూస్తున్నాం, లైక్ ఫాస్ట్ ట్యాగ్ లాంటివి ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయి. అండ్ మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఒక మార్కెట్ సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ కూడా ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ. సో లైక్ దిస్ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ కూడా మనకి షార్ట్ రేంజ్ అనేది మనకి ఈజీగానే తెలుస్తుంది. అండ్ సీసీటీవీ ఈజ్ ఆబ్వియస్లీ ఏ షార్ట్ రేంజ్ టెక్నాలజీ. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, which of the following statements best describe the role of B cells and T cells? As I have already said before, అసలు B cells అంటే ఏంటి, T cells అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఇది బేసిక్స్. అంటే ఇవి మనకి కరెంట్ అఫైర్స్లో ఉండవు. ఈ బేసిక్స్ మీద కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇన్ అవర్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ దీస్ బేసిక్స్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సో బీ సెల్స్ అండ్ టీ సెల్స్ అనే హ్యూమన్ బాడీలో వాటి ఫంక్షన్ ఏంటి, వాటి రోల్ ఏంటి? సో దే ఆర్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ద డిసీజెస్ కాజ్డ్ బై ద ప్యాథోజన్స్.
అండ్ ఒక వ్యాక్సిన్ అనేది సరిగ్గా వర్క్ చేయాలి అంటే దానికి టీ సెల్స్ డెవలప్ చేసే కెపాసిటీ ఉండాలి. దిస్ క్వశ్చన్ ఈజ్ గివెన్ బేస్డ్ ఆన్ ఏ కరెంట్ అఫైర్. కాకపోతే ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన బేసిక్స్ అడిగాడు. ఆల్వేస్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగరు. ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బేసిక్స్ మనం నేర్చుకుంటున్నామా లేదా అనేది యూపీఎస్సీ మనల్ని టెస్ట్ చేస్తుంది. దట్స్ వై బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, so these are some of the questions that are asked in this year UPSC prelims. So by now you might have understood the importance of science and technology and what are we going to cover in this course. సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కోర్స్ని ఒక కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి అనుకుంటే ఈ కోర్స్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ. ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి. మనం 20th నుంచి కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం అండ్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ సీట్స్ లెఫ్ట్. సో ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ.